హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కడాయి పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని సాల్టు, పసుపు, కారం, కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. 2 మినిట్స్ దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 లవంగాలు, 1 చెక్క వేసుకొని వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కర్రీకైనా సరే అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులో సాల్టు, పసుపు, కారం వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీనిని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలితే బాగా మగ్గినట్టు. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్, పన్నీర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే కడాయి పన్నీర్ కర్రీ రెడీ. ఇది చపాతీలో తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.